షర్మిల అయితే నిశ్శబ్దాన్ని పాటిస్తోంది. ఒకటి ఏంటి నిశ్శబ్దం అంటే అసలు పాయింట్ తన మొన్న కేక్ పంపించడం, దాన్ని లోకేష్ ట్వీట్ చేయటం. తర్వాత విచిత్రం ఏంటంటే సీఎం రమేష్ కూడా ట్వీట్ చేశారు, నాకు కేక్ పంపించినందుకు, క్రిస్మస్ కేక్ పంపించినందుకు థ్యాంక్స్ అని. ఆ తర్వాత కనుక్కుంటే తెలిసేది ఏంటంటే షర్మిల ప్రతి ఏడాది కూడా అందరికీ పంపిస్తుంటారట. వాళ్ళ అన్నయ్యకి పంపించారంటే వాళ్ళ అన్నయ్యకి ఎప్పుడు పంపించలేదు ఆవిడ, ఎందుకంటే ఇంట్లో వాళ్ళు అనేది లెక్క ఉంటుంది, బయట వాళ్ళకి పంపిస్తారు, అన్ని పార్టీల వాళ్ళకి పంపిస్తారంట, ఇంక్లూడింగ్ భారతీయ జనతా పార్టీ అన్ని పార్టీల వాళ్ళకి కూడా పంపిస్తుంటారట, కొంత ఆయా హెడ్స్కి కానీ అట్లాంటి వాళ్ళకి, కీలకమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళకి. కాబట్టి అక్కడ పాయింట్ పక్కకి వెళ్ళిపోయింది. అయితే లోకేష్ ఈ మాట అన్నాక షర్మిల చెప్పాలి కదా సమాధానం. ఎందుకు చెప్పాలి, ఏమవసరం? లోకేష్ థ్యాంక్స్ చెప్పాడు, ఈవిడ రాజకీయంగా చెప్పాల్సిన పనే ఉంది అందులో. తెలుగుదేశం దాన్ని క్యాష్ చేసుకోవాలనుకుంది, షర్మిల దూరమై మాకు దగ్గర అవుతుంది అని చెప్పడానికి. ఆవిడ దాన్ని వదులుకోదలుచుకోలేదు, ఆ ప్రచారం కూడా పొందాలనుకుంటుంది. రెండవది, వాళ్ళ అబ్బాయిది మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది. వాళ్ళ అబ్బాయి తర్వాత ఎవరో కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన అమ్మాయి పెళ్లి ఫిక్స్ అయింది. ఆ పెళ్లికి సంబంధించిన శుభలేఖలు వీఐపీలందరికీ ఇచ్చేటటువంటి పనిలో విజయమ్మ షర్మిల తిరుగుతున్నారు, చాలా పెద్ద ఎత్తున తిరుగుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పట్లో ఆవిడ రాజకీయ అంశాల మీద స్పందించదు. ఈలోపు ఈనాడు, ఆంధ్రజ్యోతి ఏమైనా రాయొచ్చు. కాంగ్రెస్ పార్టీకి ఆల్రెడీ మద్దతు ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ నుంచి నువ్వు పీసీసీ చీఫ్ అంటుందా, అవన్నీ కూడా పెళ్లి తర్వాత చూసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చి చేయమంటే చేస్తుంది, అదే సందర్భంలో వద్దంటే ఆగుతుంది. ఏం జరుగుతుందనేది చూడాలి.